నమస్కారం అండి. నేను డాక్టర్ రంజిత్ రావెల్ల, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం. ఈరోజు మనం విటమిన్ డి డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాము. విటమిన్ డి డెఫిషియన్సీ అంటే లెస్ దాన్ 20 నానోగ్రామ్ పర్ ఎంఎల్ బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఉంది అంటే రిపోర్ట్‌లో దాని అర్థం విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని అర్థం అండి. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ కామన్‌గా ఎందుకు వస్తుందంటే మనకి ఈ మధ్య సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అనేది తగ్గిపోతుంది. బిల్డింగ్స్ లోపలే ఉంటున్నాము. సన్‌లైట్ డైరెక్ట్‌గా రావడం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ కామన్‌గా ఉంటుందన్నమాట. స్పెసిఫిక్‌గా ఈ విటమిన్ డి నేచురల్ సోర్సెస్ ద్వారా చూసుకుంటే ఫిష్‌లో ఎక్కువ ఉంటుందండి. స్పెసిఫిక్‌గా ట్యూనా ఫిష్ అండ్ సాల్మన్ ఫిష్‌లో ఎక్కువ ఉంటది. అండ్ ఎగ్స్ మెయిన్‌గా ఎగ్ యోక్ గాని మిల్క్ ఫోర్టిఫైడ్ మిల్క్‌లో ఎక్కువ ఉంటదన్నమాట. సో ఇలా డైటరీ సోర్సెస్ కాకుండా సప్లిమెంట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే డెఫినెట్‌గా సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఓరల్ టాబ్లెట్స్ ఫామ్‌లో దొరుకుతుంది. దాంతో పాటు సొల్యూషన్‌లో ఉంటుంది. ఇంజెక్టబుల్ ఫామ్‌లో ఉంటుంది. బట్ నేను మోస్ట్ కామన్‌గా సజెస్ట్ చేసేది ఓరల్ సొల్యూషన్స్ అండి. ఓరల్ లిక్విడ్ ఇలా వస్తుందన్నమాట. అరౌండ్ 5 ml ఉంటుంది. ఇది వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుందండి. అప్ టు 8 to 12 వీక్స్.